నమస్తే మిత్రులారా. జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో రౌడీజం నడుస్తూ ఉంది. చిన్న ఆడపిల్లను చూడకుండా లేకుంటే ఆడబిడ్డలను చూడకుండా ఇష్టానుసారంగా నోటికొచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నారు. అది పోని మాగంటి సునీత గారి యొక్క కూతురి గారి పైన కూడా కేసు నమోదు చేయడం కూడా జరిగింది. తండ్రి చనిపోయి దుఃఖంలో కుటుంబం ఉంటే ప్రభుత్వం నానా రకాలుగా ప్రయత్నాలు చేస్తూ ఉంది. ఎక్కడ మనం ఓడిపోతామో, మన పరువు ఎక్కడ పోతుందో అనే ప్రయత్నంలో కాంగ్రెస్ పార్టీ నానా రకాలుగా అన్ని ప్రయత్నాలు చేస్తుంది. కొందరు మంత్రి పదవులు అట వాళ్ళు కూడా ఇష్టానుసారంగా మాట్లాడుతూ ఉన్నారు. ఒకసారి ఈ విషయాన్ని మనం చూసుకునే ప్రయత్నం చేస్తే, మసీదు వద్దకు వెళ్ళినందుకు జూబ్లీ హిల్స్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి మాగంటి సునీత కూతురు మాగంటి అక్షరపై కేసు నమోదు చేసిన పోలీసులు. యూసుఫ్గూడ డివిజన్ వెంకటగిరిలో శుక్రవారం రోజు నమాజ్ చేయడానికి వెళ్తున్న వారిని ఓటు వేయడానికి ప్రభావితం చేస్తున్నారని కేసు నమోదు. మాగంటి సునీతను A1, మాగంటి అక్షరాను A2గా మరికొంత మందిని చేరుస్తూ కేసు నమోదు చేసిన పోలీసులు. నాకు నిజానికి ఏం చెప్పాలో అర్థం కాలేదు. కేసు బుక్ చేసేటప్పుడు బాగానే ఉన్నాడు, కేసు ఫైల్ చేసేటప్పుడు బాగానే ఉన్నాడు, కేసుని ఫైల్ చేయించడం బాగానే ఉన్నాడు. ఆడబిడ్డలపైన ఏంది ఇది? మసీదుకి పోతుంటే ఆ ముస్లింలనట ఏమని రాశారు ఇక్కడ, ఓటు వేయాలని ప్రభావితం చేశారట. చిత్రం. చిన్న పిల్ల, ఒక లెక్కని చెప్పాలంటే చిన్న పిల్ల, ఒక లెక్కని చెప్పాలంటే ఫ్యూచర్ లీడర్, అంత గొప్ప క్వాలిటీస్ ఉన్న చిన్న అమ్మాయి తన తండ్రి గారు చనిపోయిన తర్వాత ఆ జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలు వస్తుంటే వాళ్ళ తల్లి గారికి టికెట్ ఇవ్వడంతో మా తల్లిని గెలిపించాలని ఇంటింటి తిరిగి ప్రచారాలు చేసుకుంటారు, లేకుంటే మాకు ఓటేయండి అడుగుతుంటే, అదేవిధంగా మాగంటి సునీత గారు కూడా ఆ టైంలో వాళ్ళు ప్రచారాలు చేస్తూ ఉంటే ఈవిడ గారు నిన్న సభల వారి హస్బెండ్ని అంటే మాగంటి గోపీనాథ్ గారి యొక్క అకాల మరణాన్ని తెలుసుకొని ఆవిడ గారు అయితే ఏడవడం జరిగింది. దీనిపైన కూడా కొంత నిందలేశారు. వేసిన తర్వాత ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకి అక్కడ పూర్తి స్థాయిలో జూబ్లీ హిల్స్లో కాంగ్రెస్ పార్టీ సర్వే నిర్వహించింది మిత్రులారా. అందులోనూ బీఆర్ఎస్ పార్టీకి హవా చూపెట్టింది. తర్వాత బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కూడా కేకే సర్వే నిర్వహిస్తే అందులోనూ బీఆర్ఎస్ పార్టీకి బాగా మెజార్టీ వచ్చింది. ఇన్ని వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీకి ఎట్లా గెలవాలో అర్థం కావట్లేదు. కొందరు పెద్దగా అయినంత మాత్రాన, ఏజ్ పెద్దగా పెరిగినంత మాత్రాన ఈరోజు మంత్రి పదవులు వచ్చినా లేకుంటే ఎమ్మెల్యే పదవులకి తహతహలాడుతున్నా కూడా ఈ విధంగా ఉంటే పెద్దరికం కానీ నాయకత్వం రాదు. వాళ్ళపైన విపరీతమైన కుట్రలు చేస్తున్నారు. అది కూడా చూద్దాం. అయితే ఈ చిన్న పిల్ల పైన కానీ, అక్షర అనే అమ్మాయి పైన, లేకుంటే మాగంటి సునీత గారి పైన, మాగంటి సునీత గారు A1, అక్షర గారి పైన A2 కేసు నమోదు చేయడం జరిగిందట. అంటే రౌడీజం మొదలైంది. ఫస్ట్ మీకు తెలవాల్సింది ఒకటే, జూబ్లీ హిల్స్ ప్రజలకు నేను ఒకటే చెప్తున్నా, కాంగ్రెస్ పార్టీ రౌడీజం జూబ్లీ హిల్స్ మొదలైంది. ఏ విధంగా మొదలైంది? ఎవరైతే ప్రచారాలు చేసి మేము గెలవాలని, మా తండ్రి గారి యొక్క అకాల మరణం తర్వాత ఉప ఎన్నికలు వచ్చినాయి, మా కుటుంబంలోనే టికెట్ ఇచ్చారు కాబట్టి దయచేసి మా నాన్నగారి యొక్క కల మేరకు, ఆయన ఆశయాల మేరకు దయచేసి మాకు ఓటేసి గెలిపించండి ప్రచారాలు చేస్తూ ఉంటే ఈ కాంగ్రెస్ పార్టీ తట్టుకోలేక ఈరోజు గూండాయిజం, రౌడీయిజం జూబ్లీ హిల్స్లో చేస్తూ ఉన్నారు. అయితే మిత్రులారా, మీకు కొన్ని చివాట్లు అవాట్లు పేలే పెద్ద నాయకులు, అసలు వాళ్లకు పేరుకే పెద్ద మనిషి, పేరుకే మంత్రి పదవి, ఏది చూస్తేనేమో కొండల లెక్క పెరిగింది. కానీ నిజానికి చెప్పాలంటే ఒక మనిషికి మాగంటి సునీత గారు వారి భర్త చనిపోవడంతో, వారి భర్త చూడడం తన జీవిత భాగస్వామి చనిపోయాడనే బాధలో ఆవిడ గారు ఉంటే ఎట్లాంటి చిల్లర మాటలు మాట్లాడుతున్నాడో తెలుసా? ఒకసారి వినండి, ఆ మాటలు వినండి. ఆ ఏడుపుల యొక్క ప్రక్రియ చూస్తుంటే ఆర్టిఫిషియల్ గా నువ్వు ఏడవాల్సిందని వీళ్ళు చెప్తున్నటువంటి అంతర్గతంగా కొంతమంది కార్యకర్తలు చెప్తారు, అమ్మ నువ్వు ప్రతి డ్యాన్స్ లో ఏడవాలని ఆమె చెప్తుంటే కృత్రిమ ఏడుపు అనేటువంటిది మంచిది కాదు. ఆ సోదరి పట్ల మాకు సానుభూతున్నా, రాజకీయాలు సానుభూతి వేరు. భగవంతుడు స్థాయి అంతస్తులు ఇచ్చే ముందు కొంచెం సిగ్గుశరం ఇచ్చినా బాగుండు. ఒక మనిషి చనిపోతే ఎవరైనా ఆర్టిఫిషియల్గా ఎడతారా? కృత్రిమ ఏడుపు అట. కొంచెం మనిషి లెక్క మాట్లాడండి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. మీకు మనుషుల ప్రాణాలు లెక్కలేదు. అక్కడ కుటుంబంలో మనిషి చనిపోతే అతని గురించి తలుచుకుంటూ ఏడ్చారు. అతను చనిపోయి కొన్ని సంవత్సరాలు దాటలా, కొన్ని ఏండ్ల దాకా కాల. మీ కుటుంబంలోనే ఇదే విధంగా మరణిస్తే మీరు కూడా ఇదే విధంగా మాట్లాడతారా? పొన్నం ప్రభాకర్ గారు, మీ స్థాయిని చాలా దిగజార్చుకుంటున్నారు. ఎంత చిల్లరగా మారిపోయారంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. నిజానికి ఈరోజు ఒక మనిషి చనిపోతే దానికి తగ్గట్టుగా ఎట్లా రెస్పాండ్ కావాలో తెలియని మనుషులు వీళ్ళు. చావు దగ్గర పోయి కూడా వెకిలి నవ్వులు నవ్వే మనిషి వీళ్ళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఇప్పుడేమో మాగంటి సునీత గారు నిన్న బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన
పార్టీ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో అక్కడ మాగంటి సునీత గారు తన భర్త గారిని తలుచుకుంటూ ఏడవడం కూడా జరిగింది. అయితే ఏడ్చిని కృత్రిమ ఏడుపు అంటాడు. ఆవిడ గారు మొహం చూస్తే మనం రోజు ఏడ్చినప్పుడు మొహం ఎలా విధంగా ఉంటుందో ఆ విధంగానే సింపతితో ఓట్లు అంటున్నారు. మరి దమ్ముంటే అదే జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో ఎందుకని 23వ సంవత్సరాలు ఎందుకు గెలవలేదు? దమ్ము లేదు, పనులు చేసే దమ్ము సరిపోవడం లేదు, దోసుకొని తినడే ఒక లక్ష్యంగా అయిపోయింది. ఇంకో పెద్దయినా మాట్లాడతారు, ఇక అది కూడా వినండి. ఎలక్షన్స్ అనే వస్తుంది, వాళ్ళు సింపతి మీద ఎలక్షన్స్ అనే వస్తుంది. గెలిచే దమ్ము లేక ఇదే ఈ అభ్యర్థి నవీన్ యాదవ్ గారు జూబ్లీ హిల్స్లో కాంగ్రెస్ పార్టీ తరఫున బహిర్గతంగా ప్రకటించడం జరిగింది ఇతన్ని. అయితే ఇతనికి బాగా ఎన్నో లెక్కలేనంత ఉన్నది. అయితే ఇదే విషయం పైన ఈయన ఏమంటాడు, జూబ్లీ హిల్స్లో బీఆర్ఎస్ పార్టీ సింపతిని గెయిన్ చేసుకోవడానికి గెలవడానికి ప్రయత్నం చేస్తూ ఉంది. మరి వాళ్ళు ఆ విధంగా చేస్తాం, మీరు రౌడీజం చేస్తూ ఉన్నారు కదా, మీరు అదే జూబ్లీ హిల్స్లో రౌడీజం జరుగుతూ ఉంది, దాన్ని ఎవరు స్ట్రాటజీగా ప్లే చేస్తూ ఉన్నారు? ఇటువంటి నాయకుడు ఉంటాడా? ఒక మనిషి చనిపోతే అట్లీస్ట్ గౌరవం ఇవ్వని తెలియని మనిషి ఈరోజు జూబ్లీ హిల్స్కి కరెక్ట్ కాదు. ఇప్పుడు ఇంకో మంత్రి మాట్లాడతాడు, ఈయన కూడా వయసులో చాలా పెద్దోడు, అసలు తెలంగాణ పుట్టకముందే పుట్టిండు. అసలు ఒక లెక్కని చెప్పాలంటే అంత ఏజీ, అంత మంత్రి పదవి ఉండి కూడా ఈరోజు ఏం చేసిండో, ఏం మాట్లాడిండో, ఈయన మాటలు కూడా వినండి. ఒక ఆడ కూతురు కళ్యాణ్ని కూడా వదిలిపెట్టేటట్టు లేరు. వాటి ద్వారా కూడా మళ్ళీ అధికారం పొంది ఈ రాష్ట్రాన్ని గతంలో దోచుకున్నటువంటి తీరుగానే మళ్ళీ దోచుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. 100 కోట్ల రూపాయలకు కకృత్తిపడి కాంగ్రెస్ పార్టీ యూరియా అమ్ముకున్నది, ఆంధ్రాకి అమ్ముకున్నది, కర్ణాటక అమ్ముకున్నది. మీరు కదా అసలైన డబ్బులకు ఆశపడి రాష్ట్రాన్ని దోచుకు తింటుందే మీరు. ఈరోజు ఒక ఆడబిడ్డ కన్నీటిని ఇంత ఘోరంగా అంటే వీళ్ళు ఎట్లా అనిపిస్తుందంటే పైశాచిక ఆనందం పొందేటోళ్ళు ఈరోజు ఆడబిడ్డను సైతం లెక్క చేయకుండా ఇష్టానుసారంగా మాట్లాడే విధానము. ఈరోజు జూబ్లీ హిల్స్లో అదే ఆడబిడ్డ వాడ గల్లీ ఇంటింటిన డోరు కొట్టి మరి దయచేసి నాకే ఓటేయండి అనుకుంటూ ఆ ఆడబిడ్డ అడుక్కుంటూ తిరుగుతుంటే ఈరోజు దాన్ని కళ్ళారా చూసి తట్టుకోలేక కళ్ళలో నిప్పులు జరుపుకొని ఈరోజు ఆ ఆడబిడ్డలపైన ఏవని ముద్దాయిలు ఏటు ముద్దాయిలని నిందన వేసిర్రు. అసలు ముద్దాయే రేవంత్ రెడ్డి, అసలు ముద్దాయే చంద్రబాబు నాయుడు, అసలు ముద్దాయే వేమ నరేందర్ రెడ్డి, అసలు ముద్దాయే జురేస్లం ముత్తయ్య గారు. మరి వీళ్ళ కేసులు ఇంకా తేలనే లేదు. వీళ్ళు ఎన్నికల ప్రచారంలో ఇట్లా గుంజి ఓటేస్తావా ఏవని చెంప మీద కొట్టిర్రా? ఏంది డ్రామాలంతా? కోట్ల రూపాయలు దోచుకునేదే కాంగ్రెస్ పార్టీ కదా. ఈ ఏడ్చిర్రు అని చెప్తా ఉన్నారు. ఆ ఏడుపు కొట్టు విషయాన్ని కూడా ఒకసారి బయట పెడదాం. ఇక జస్ట్ మాగంటి సునీత గారు ఏడుస్తే దానిపైన ఎన్ని రాజకీయాలు చేశారు. ఆర్టిఫిషియల్ కన్నీరు అన్నారు, అదేవిధంగా కృత్రిమ కన్నీళ్ళు అన్నారు. నిజానికి ఒకసారి సూసైడ్ స్టార్ కన్నా అద్మానంగా తయారయ్యారు కదా మీరు. గతంలో సూసైడ్ స్టార్ కన్నా అద్మానంగా తయారయ్యారు. ఆ విషయాన్ని ఒకసారి చూసుకోండి, ఇది చూసుకోండి. భలే అంటాడు. చలో ఇదే విషయం పరంగా మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు జైలు నుంచి బయటికి విడుదలవుతున్నా కూడా గోడలు పట్టుకొని ఏడిచిండు. గోడలు పట్టుకొని ఏడిచిండు. మరి ఆ రోజు మాట్లాడలేదు. ఓట్ల కోసం సూసైడ్ స్టార్ కన్నా హీనంగా తయారయ్యారు. నాకు ఓటేస్తే మీ మధ్యలో ఉంటా, లేకుంటే శ్మశానాల్లో ఉంటా అని ఒక మనిషి, నన్ను సాదుకుంటారా సంపుకుంటారా అని ఇంకో ప్రచారాలు. ఇంత ఘోరంగా తయారయ్యారంటే మీరు గతంలో చేసిన పనికి మాలిన ప్రచారాలు ఈరోజు వైరల్ అవుతూ ఉంది. సోషల్ మీడియా వేదికగా, ట్విట్టర్ వేదికగా వైరల్ అవుతూ ఉంది. ఈరోజు తెలంగాణ సమాజం మొత్తం చూస్తుంది ఆడబిడ్డలపైన మీరు చేసే ప్రతాపాలు. ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ గొప్పది, బీఆర్ఎస్ పార్టీ ఇది అది నేను చెప్తలేను. ఇక్కడ ఏంటంటే ఒక ఆడబిడ్డని ఆ కుటుంబంలో ఒక వ్యక్తి చనిపోతే 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు తలుచుకుంటూ ఏడుస్తూనే ఉంటారు. అట్లాంటి విషయాల మీద మీరు మాట్లాడాల్సింది పోయి అటువంటి చనిపోయిన వ్యక్తి గారిని మీరు అట్లీస్ట్ గౌరవం ఇవ్వకుండా ఇటువంటి చిల్లర రాజకీయాలు చేసుడు ఎక్కడదంటున్నా. ఈరోజు జూబ్లీ హిల్స్ ప్రజల్లో తిరిగే దమ్ము లేక ప్రజలు ఎక్కడ తరుముతారనే భయంతో ఈరోజు ఎక్కడో గల్లీ కాడ ఎక్కడో ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడుతూ ఉన్నారు. నవీన్ యాదవ్ తన ఇజం ఏందో చూపెట్టుకుంటుండు జూబ్లీ హిల్స్లో. మొన్న ఒక టీ స్టాల్ అతను మీడియాతోటి మాట్లాడితే అతన్ని రాత్రియే ఆ వీడియోని తీయించి వేరే వీడియో తీసి దానికి అగెనిస్ట్గా పెట్టించేసి కావాలని మీడియాలో దుష్ప్రచారాలు చేయించారు నా మీద అనుకుంటూ నవీన్ యాదవ్ గారు తన అనుచరులతోటి బెదిరించి మరి నెక్స్ట్ డే వీడియో క్లిప్ని రిలీజ్ చేయడం కూడా జరిగింది. అందుకని నేను ఏం చెప్తున్నా అంటే
జూబ్లీ హిల్స్లో కాంగ్రెస్ పార్టీ రౌడీజం మొదలుపెట్టింది. ఇదొక్కటి చాలు. జూబ్లీ హిల్స్ ప్రజలు మీరు స్వేచ్ఛగా గట్టెక్కడానికి ఇదొక్కటి చాలు. వాళ్ళు అనవసరంగా కేసులు బుక్ చేస్తూ ఉన్నారు, లేకుంటే ప్రజలని భయభ్రాంతులకు గురి చేస్తూ ఉన్నారు, లేకుంటే ఆడబిడ్డల యొక్క కన్నింటినీ కూడా వాళ్ళు పైశాచిక ఆనందాన్ని, రాక్షస ఆనందాన్ని పొందడానికి ఈరోజు ఆ యొక్క మాగంటి సునీత గారి యొక్క ఏదైతే బీఆర్ఎస్ పార్టీ క్రేజ్ హవా ఏదైతే ఈ లెవెల్ ఉందో అదంతా సింపతి కాంగ్రెస్ పార్టీ గొప్పది అనుకునే భావనతోటి పోలుస్తూ ఉన్నారు. దయచేసి నేను చెప్పేది ఒకటే, కాంగ్రెస్ పార్టీ గెలిస్తే గోడున ఏడవలసింది జూబ్లీ హిల్స్ ప్రజలే. మొన్నటిదాకా తిరగని నవీన్ యాదవ్, మొన్నటిదాకా జూబ్లీ హిల్స్కి సంబంధం లేని నవీన్ యాదవ్ ఈరోజు ఎన్నికలు అనగానే నేను లోకల్ క్యాండిడేట్ని, నన్ను సాదుకుంటారు, నేను నిలబడ్డానని ఆదుకుంటారు అనే మాటలు ఎందుకు వస్తూ ఉన్నాయి? మంచి ప్రజల్లో మంచి నాయకుడు అయి ఉంటే ప్రజలు అతను ఏరి కోరుకుంటారు కదా. ఈ నవీన్ యాదవ్ గారి యొక్క తమ్ముడి భార్య కంప్లైంట్ ఇచ్చింది. ఏమని? నవీన్ యాదవ్కి ఎట్టి పరిస్థితుల టికెట్ ఇవ్వకండి ఫిర్యాదు చేసి, మరి దానిపైన కేసులు దానిపైన లేకుంటే విచారణ జరిపే ప్రయత్నాలు చేయాలి కదా. లేదు, మాగంటి గోపీనాథ్ గారి యొక్క కుటుంబం మీదనే కుట్ర వీళ్ళది, ఆడబిడ్డలపైన కుట్ర వీళ్ళది. అంటే నాకు అనిపించింది ఈ కాంగ్రెస్ పార్టీలో ఒక్కడు కూడా చక్కగా బీఆర్ఎస్ పార్టీని ఎదుర్కొనే దమ్మె వరకు లేదా? మరీ ఇంత చీప్ ట్రిక్సా? అసెంబ్లీ ఎన్నికలప్పుడేమో ఆకాశాల్లో మేడలు కట్టిర్రు, అదేవిధంగా ఎంపీ ఎలక్షన్ టైంలో ఏమో మధ్యంతర ఆకాశంలో మేడలు కట్టిర్రు. ఇప్పుడు జూబ్లీ హిల్స్ ఎన్నికలు రాగానే ఆకాశాన్ని కట్టిందేమేమంటారు ఇప్పుడు వీళ్ళు కథలు చూస్తూ ఉంటే. మీరు దయచేసి మేలుకోవాలి. ఒక ఆడబిడ్డకి మర్యాద ఇవ్వని మనిషి, చనిపోయిన వ్యక్తికి గౌరవం ఇవ్వలేని మనిషి ఈరోజు నాయకుడిగా పనికిరాడు. మీరు ప్రతిదీ చూస్తున్నారు. ఈరోజు తెలంగాణ సమాజం కాంగ్రెస్ పార్టీ యొక్క కథలన్నీ చూస్తూ ఉన్నారు. జూబ్లీ హిల్స్ నుంచే మొదలవుతుంది అనే టాక్ ఏదైతే ఉందో, నిజానికి వీళ్ళ గర్వం, వీళ్ళ అధికార అహం అవన్నీ తగ్గాలి అంటే జూబ్లీ హిల్స్లో దెబ్బ పడితేనే ఈరోజు తెలంగాణ సమాజం మొత్తం చల్లగా ఉంటుంది. లేకుంటే వీళ్ళు సంపుకొని పోతారు.